నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, రేపే గ్రహణం సమయం ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవాలి, ఏం చేసినా కూడా 100 రెట్లు ఫలితం ఉంటుంది అని అంటారు కదా, మళ్ళీ ఏం చేసుకుంటే 100 రెట్ల ఫలితం దక్కుతుంది, ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా మనకి ఈ 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖున మఖా నక్షత్రంలో ఏర్పడేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణంకి సమయం వచ్చేసి సాయంత్రం 6 గంటల నుంచి గ్రహణ సమయం అనేది ఆరంభమవుతుంది. ఇది మళ్ళీ 3 గంటల నుంచి 7 గంటల వరకే అని ఒక వీడియోలో విన్నాను నేను ఇవాళ. కావచ్చు, వాళ్ళ సిద్ధాంతం అట్లా ఉందేమో. కాకపోతే ఈ గ్రహణ సమయం వచ్చేసి సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. అలానే అర్ధరాత్రి 10 గంటల 52 నిమిషాల నుంచి గ్రహణ స్థూలం అంటారు. అంటే గ్రహణ స్థూలం అయితే 6 మొదలవుతుంది. గ్రహణం సంపూర్ణ గ్రహణం అనేది రాత్రి 10 గంటల 52 నిమిషాలకు మొదలవుతుంది. అలానే అర్ధరాత్రి 1 గంట 50 నిమిషాల వరకు కూడా గ్రహణం అనేది కొనసాగుతూ ఉంటుంది, సంపూర్ణ గ్రహణం అనేది. ఈ గ్రహణ స్థూలం వచ్చేసి 3 వరకు అంటే బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. తెల్లవారితో 4వ తారీఖు కొనసాగుతూ ఉంటుంది. అందులోనూ మంగళవారం వస్తుంది, పౌర్ణమి, సంపూర్ణ చంద్రగ్రహణం మఖా నక్షత్రంలో ఏర్పడుతుంది. పౌర్ణమి కూడా వస్తుంది, పౌర్ణమి రోజునే గ్రహణం ఉంటుంది, అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ ఛాయలు అయితే ఇవి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే ప్రెగ్నెన్సీ స్త్రీలు ఎవరైనా ఉంటే బయటికి రాకూడదు, ఆ ఉదయించేటువంటి చంద్రగ్రహణాలు చూడకూడదు, ఆకాశం వైపు చూడకుండా ఉంటే చాలా మంచిది. ఇంకెవరికైనా ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు ఉన్నవారు బయట తిరగకుండా ఉంటే మంచిది. ఇక వచ్చేటువంటి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెక్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు అని చెప్తారు, కానీ మనకు అర్థమవుతుంది ప్రాబ్లం ఏదో ఉన్నది అని. అవన్నీ కూడా గ్రహణాల రోజున తినడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు, లివర్, కిడ్నీస్, హస్తమాస్, అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా వస్తున్నది ఎవరికైనా అంటే గ్రహణ రోజున ఏదో తిన్నారు అని అర్థం. అంటే ఆరోగ్యం క్షీణించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్రహణాల సమయంలో తినకుండా ఉంటే మంచిది. అందులోనూ చంద్రగ్రహణం కాబట్టి ఆ సమయంలో తినకుండా ఉంటే చాలా మంచిది. ప్రెగ్నెన్సీ తెలియదు, తాగొచ్చు, తినొచ్చు, కానీ బయటికి రావద్దు. మన పెద్దవాళ్ళు చెప్తారు మంచాక ఆనుకొని పడుకోవాలి, లేవకూడదని. అట్లా ఏం అవసరం లేదు. చంద్రగ్రహణాలు మనం ఏం పడకుండా ఆకాశం వైపు చూడకుండా ఉంటే చాలు. ఓకే, అలా ఉంటే లోపలే ఉంటే సరిపోతుంది. ఎవరైనా ప్రికాషన్ తీసుకోవాలంటే ఇది చేయాలి. చంటి పిల్లలకి తలస్నానం చేపించి ఏ ఆయిల్ రాయకుండా బయటికి ఒంటరిగా పంపించొద్దు. ప్రెగ్నెన్సీ స్త్రీలైనా, కొత్తగా పెళ్ళైన వారైనా, అలానే చంటి పిల్లలకి అలా బయటికి పంపించొద్దు. ఆడుకోవడానికని అదే నిధులు పంపించొద్దు. ఎందుకంటే గ్రహణాల సమయాల్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా పరిగణిస్తూ ఉంటుంది. అది కాక ఈ యొక్క పౌర్ణమికి ఏంటంటే ప్రత్యేకించి సాధువులు కావచ్చు, అఘోరాస్ కావచ్చు, ఏదైనా గురువులు కావచ్చు, సాధన చేసేవారు కావచ్చు, ఏదైనా పీఠాపిట్లా ఉంటారు కదా, వారందరూ కూడా వారి యొక్క పరిధి కావచ్చు, పరిలు, జిన్నాతులు, దెయ్యాలు, భూతాలు, పిచాచులు, చేతబళ్ళు, ఇప్నడజాలు చేయించడానికి ఎక్కువగా సాధన చేస్తూ ఉంటారు ఈ పౌర్ణానికి. కాబట్టి అదే రోజు గ్రహణం కూడా ఉంటుంది, మఖా నక్షత్రం వస్తుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అందుకని తలస్నానం చేసి బయటికి అలా వెళ్ళిపోకూడదు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఏదైనా తినడానికి ఇస్తే తీసుకోకండి. ఒకవేళ మొహవాటంగా తీసుకున్నా తినకండి. ఓకే గురుగారు. ఎందుకంటే చాలా సమస్యలు వస్తాయి దానివల్ల. ఇకపోతే ఎలాంటి వారికైనా ఆర్థిక సమస్యలున్నా, ఇంట్లో ఏదైనా స్త్రీలకు బాగాలేకపోయినా కూడా వారందరూ కూడా గ్రహణం అనంతరం దానం చేసుకోవాలి పరిహారం కింద. అలానే ముఖ్యంగా వచ్చేసి సింహరాశి, తులారాశి, కన్యారాశి, దాంతోపాటు మకర రాశి, కుంభరాశి, మేషరాశి, మిథున రాశి, ఈ రాశి వాళ్ళకైతే కొంతమేర సమస్య ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి అక్కయ్య అయినా, చెల్లి అయినా, భార్య అయినా, కూతురైనా, తల్లి అయినా, ఇలాంటి వారికి ఇంట్లో ఆడవారికి ఎక్కువగా ఇబ్బంది కలిగించేలా ఉంది. ఆరోగ్యపరకరంగా, ఆర్థిక ప్రకారంగా ఏదో రకమైన సమస్య. కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఇంట్లో ఉన్నవారు, ఆడవారైనా పెద్దవారు, మగవారైనా పెద్దవారు, వీరు 1 కిలో బియ్యం, విపరీతమైన ధనయోగం కలగడానికి కూడా చెప్పండి. ఖచ్చితంగా ఫస్ట్ గ్రహణం అనంతరం చేసుకునే పరిహారం ఒకసారి. ఈ గ్రహణం అనంతరం 15 రోజుల్లోపు ఈ పరిహారం చేసుకుంటే ఇంట్లో ఉన్న స్త్రీలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేమిటంటే బియ్యం 1 కిలో, గోధుమలు 1 కిలో, జొన్నలు, ఉలవలు 1 కిలో, నల్ల మినుములు 1 కిలో తీసుకొని, అలానే వైట్ వస్త్రం ఒకటి తీసుకొని, అలానే దాంతోపాటు వెండికి సంబంధించినటువంటి రూపు ప్రతిమ కానీ ఏదైనా తీసుకొని, ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి పంతులు గారికి, అర్చకులు వారికి, పూజారి వారికి ఎవరైనా దానం తీసుకున్నారంటే వారికి దానం ఇస్తే మంచిది. అప్పుడు వారికి పంచామృత అభిషేకం శివాలయంలో చేయించుకున్న, వినాయక స్వామి వారికి చేయించుకున్నా కూడా చాలా మంచిది. ఆ గ్రహణానికి సంబంధించినటువంటిది వెళ్ళిపోతూ ఉన్నది. ఇక కుబేరుని చేసేలాగా గ్రహణం రోజున చేయాల్సినటువంటి పనులు, ఆర్థిక సమస్యలున్నా
లేదు కుబేరుడు అవ్వాలనుకున్నా, అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలన్నా, జాబ్ కావచ్చు, గ్రోతింగ్ కావచ్చు, ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా ఈ గ్రహణ సమయంలో వినాయక స్వామి వారిని తలుచుకోవటం, ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటూ జపం చేసుకోవచ్చు. లేదు అంటే కనుక కుబేర మంత్రం ఉంటుంది. యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్య అభివృద్ధియే ధనధాన్య సమృద్ధి దేయి తపయ స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా 21 సారి 44 సార్లు ఇలాగ చదువుకుంటే కూడా బాగుంటుంది. ఈ చదువుకునేటప్పుడు పక్కన వాటర్ పెట్టుకోవాలి. ఆ వాటర్లో కుంకుమ పువ్వు వేసుకోవాలి. అలానే ఆ వాటర్లో గరిక వేసుకోవాలి. ఆ వాటర్లోనే గరిక కుంకుమ పువ్వు వేసినటువంటి వాటర్ని ఈ యొక్క మంత్రం చదివిన తర్వాత దాంట్లో 9 టైమ్స్ ఊది, లైట్గా ఊది అవి తాగాలి. ఇంట్లో అందరికి ఇవ్వచ్చు, అందరూ తాగొచ్చు. అది చేస్తే కుబేరుడు, లక్ష్మీదేవితో పాటు కూడినటువంటి కుబేరుడు కూడా మన ఇంటికి వచ్చేలా ఉంటుంది. కుబేరుడికి ఆయన మనకి అశ్వమేధంగా ఉంటారు కదా, ఎవరు వస్తారంటే మనకి రవి భగవానుడికి 7 గుర్రాలు ఉంటాయి. కుబేరుడికి 4 గుర్రాలు ఉంటాయి. 4 గుర్రాల మీద పరిగెత్తుకుంటూ మనకి ఇంటికి వస్తాడు. లక్ష్మీదేవిని వెనక్కి కూర్చోబెట్టుకుని వస్తాడు. ఈ మంత్రం చదువుకొని అష్టకుబేర అంటారన్నమాట. ఈ అష్టకుబేర అంటే ఏంటంటే 8 దిక్కులు ఎటు చూసినా కూడా మనము కుబేరుడు అయ్యేటువంటి అవకాశాలు రావటం. అది మనకి ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా, జాబు ప్రకారం ఇబ్బందులే కాకుండా ఎన్నో రకాల సమస్యలకి మూల ఆధారంగా చూసుకుని చేసుకోవాలి. దీనికన్నా ముందు మన వినాయక స్వామి వారిని తలుచుకొని శుక్లాంబరధరం చెప్పుకుంటూ దాని తర్వాత ఈ యొక్క కుబేర మంత్రాన్ని చదువుకుంటూ ఆ వాటర్ని సేవించినట్లయితే ఖచ్చితంగా ఎంతటి భేదస్థితిలో ఉన్నా, నీకు అష్టదిబ్బందం జరిగినా, నీకు ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఏ వనరు నీకు రాకపోతున్నా, అందరు నీకు దూరం అవుతున్నా, ఎందులోనైనా లాస్ అయినా, నష్టమైనా, ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కటి కూడా సానుకూల పడేటలా కనిపిస్తుంది. కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ భుజించకుండా ఈ పని చేయాలి. ఇలా చేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా కుబేరుడు అయ్యేటువంటి అవకాశం అయితే వారి జాతకంలో లేకపోయినా ఉన్నా, కానీ శాశ్వతంగా ఉండేలాగైతే ఈ మంత్రోచ్చారణ ఆ గ్రహణం రోజు చేసుకుంటే చాలా ప్రాసిద్ధి చెందింది వస్తుంది. వచ్చిన తర్వాత గురువుగారికి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దక్షిణ ఇవ్వాల్సిందే. అది నేను ట్రై చేస్తాను అయితే. చేయండి తప్పకుండా గురుగారు. అంటే గ్రహణం రోజు పాటించాల్సిన విధి విధానాలు, ముఖ్యంగా ధనం గురించి ఏం చేస్తే తొందరగా ధనం ఆకర్షణ అవుతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.